చిన్న వాక్య ప్రార్థిస్తున్నాను. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం. మరి 21వ వచనం నుంచి కొన్ని వచనం చదువు. ఆదికాండం 2వ అధ్యాయం 21. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క చెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో కూర్చివేశాను. ఆ తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం.
జీవన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృక్కుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. రాజుల రాజు, ప్రభుల ప్రభు, గొప్ప దేవుడ యేసు ప్రభువానైనా తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములు, గడిచిన సంవత్సరములు యేసు ప్రభువా, మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి యేసు ప్రభువా, ఈవెన్ లార్డ్ జీసస్ అట్ ద టైమ్ ఆఫ్ తండ్రి ప్రభువానైనా తండ్రి ప్రభు పాండమిక్ కరోనా లార్డ్ జీసస్, యు హావ్ మేడ్ us so safe my master God. తండ్రి, యు హావ్ kept us Lord Jesus very safe. We praise you my master God. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని తండ్రి నా దేవ నా ప్రభువనైనా క్షేమకరంగా ఉంచి ప్రభువనైనా ఈ దినమున మీరు సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించడం నేర్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. చాలా కాలం తర్వాత యేసు ప్రభువా, మేము సండే సంఘముగా ఫెలోషిప్ గా కూడుకొని తండ్రి ప్రార్థించడం మీరు ఇస్తున్నటువంటి సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యు లార్డ్ జీసస్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేక రీతిగా ప్రభు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రభువనైనా లార్డ్ జీసస్ రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి మీరు రక్త ప్రోక్షణ కిందకి వస్తూ ఉన్నాం యేసు ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రాంగణం అంతటినీ కూడా మీరు రక్తములో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి ప్రభు. యేసు రక్తం మా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు, వెంట్రుకల మొదలుకొని అరికాల వరకు మీ యొక్క రక్త ప్రసరణ సరుగులుగా యేసు ప్రభువా. ఈ ప్రాంగణం అంతటిని మీ రక్తం చేత తడపండి, పరిశుద్ధపరచండి ప్రభువా. మీ ఆత్మ చేత అభిషేకించండి, బలమైన అభిషేకం తండ్రి ప్రభువనైనా మా అందరి మీద నిలిచినట్లు ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధాత్మ శక్తి సంచరించినట్లు కృపను అనుగ్రహించండి. నన్ను మమ్మల్ని అందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాను రాజా. లార్డ్ మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఉన్న వారందరికంటే, రావాల్సిన వారికంటే ఎంత మాత్రం యోగ్యుని కాదు, కానీ అందరికంటే అల్పుని, అయోగ్యుని, అశక్తుని, చేతకాని వారిని మాటలాటకు ఉచ్చరించడం తండ్రి, మీ నామాన్ని స్మరించడం అర్హత లేని వారిని ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా. మీ వాక్యాన్ని చేత పట్టుకునే వరకు ఎంత మాత్రం కూడా తగిన వారిని కాదని ప్రజల ఎదుట మీ పాద సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. ఉన్నది ఉన్నట్టే ఒప్పుకుంటున్నాను యేసు ప్రభువా. నన్ను తగ్గించుకోవటం ఎంత మాత్రం కూడా కాదు ప్రభువా. లార్డ్ జీసస్ అయినప్పటికీ మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. ఐ ప్రే దట్ యు విల్ హెల్ప్ మీ టోటల్లీ బిహైండ్ యువర్ క్రాస్. నా పెదవులను, నాలుకను తండ్రి, నా యొక్క తండ్రి ప్రభ స్వరమును తండ్రి ప్రభానైనా లార్డ్ జీసస్ నా నోటిని, నా తలంపులను ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై, ఆత్మచేత కుటుంబం వేయబడినదై, రెండంచులు గల వాడి కట్టుమై మా ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించినంత మట్టుకు దూసుకుని వెళ్ళడుగాక. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మనందరినీ మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామమందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామమందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, సాయంకాలానికి ఒక ప్రత్యేకంగా యాక్చువల్గా మనం రొటీన్గా తీసుకోవటం కాదు, కానీ మన మధ్యకి ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వచ్చి ఉన్నారు కనుక సో ఐ థాట్ ఆఫ్ ఐ వాస్ జస్ట్ ప్రేయింగ్ లార్డ్ వాట్ టు స్పీక్. సో దేవుడు ఇచ్చినటువంటి చిన్న సందేశం నేను మీ దగ్గర తీసుకురావాలని ఆశపడతాను. మొట్టమొదటిగా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ బోత్ ఆఫ్ దెమ్. అమ్మ ఒకసారి ఎలక్షన్ పెడతారా? సో జడ్డేస్ రత్నం బాబు కూతురు, జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంచెం ఇక్కడికి వస్తే అందరూ చూస్తారు. ప్లీజ్ కమ్. సో మన ఫెలోషిప్ మెంబర్ అయినటువంటి మనోహర్, పివై మనోహరరావు గారి కుమారుడు. యాక్చువల్గా మేము జడ్బాబు కూతురు అండ్ మనోహరరావు సార్. జస్ట్ లెట్ దెమ్ ఇంట్రడ్యూస్. Hi everyone, my name is Paul Sudhir, son of P.Y. Manohar. So, my name is Annie Amita Soumya, Jaibabu daughter, last daughter. So she is from Kannur, and I am from native. My native place is Punjab. I stay in near SPT Ground. So, you just have me, okay, right. So, we congratulate both of you and program. Thank you so much. So I have invited both of them today. So I thought of దేవుని సన్నిధానంలో గడుపుతుండగా దేవుడు ఇచ్చిన కొన్ని తలపులు నేను మీ మధ్యకి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కచెబుకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి
తీసిన ప్రకటముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను. ప్రేమ వల్ల మనం గమనించినట్లయితే ఈ లోకంలో రెండు విషయాలు మనకి ఏమీ కూడా తెలియవు. ఎప్పుడు పుడతామో మనకు తెలియదు, ఎప్పుడు చనిపోతామో కూడా మనకు తెలియదు. సో వి డోంట్ నో ఎక్కడ పుడతామో ఎప్పుడు పుడతాం అనేది మనకి ఎవరికి తెలియదు ప్రేమైన వాళ్ళరా. అండ్ ఎప్పుడు చనిపోతామో కూడా తెలియదు. అటువంటి థింగ్ ఈస్ ఈ పుట్టుక సాంగుల మధ్యలో మనం గమనించినట్లయితే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మనకు మెచ్యూరిటీ రావడం ప్రారంభిస్తుంది. అక్కడి నుంచి మన డెసిషన్స్ మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యకాలంలో మన చదువుకు సంబంధించి కావచ్చు, పెళ్లికి సంబంధించి కావచ్చు, we take డెసిషన్స్ మేబీ అలాంగ్ విత్ ద పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ డెసిషన్స్ మీద ఆధారపడి కావచ్చు. బట్ వీ విల్ హ్యావ్ సర్టన్ గా ఖచ్చితంగా మనకంటూ ఒక డెసిషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం, ముఖ్యంగా మ్యారేజెస్ విషయంలో. ప్రేమైన దేవుడారా, సో వివాహము మనకు తెలిసే చేసుకుంటాం. సో కొన్నిసార్లు పెద్దలకు లోబడి చేసుకుంటాం, పెద్దలకు ఒప్పించి చేసుకుంటాం. గమనించినట్లయితే ఈ రీతిగా ఒకసారి ప్రేమైన వాళ్ళరా. సో అంటే మనకు తెలిసిన తర్వాత మన డిసిషన్స్ మీద ఆధారపడి చేస్తున్నది ఇట్స్ అ మ్యారేజ్. బేసికల్లీ ఒక ఉద్యోగం కావచ్చు, చదువు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యమైనది మ్యారేజ్. మనం గమనించినట్లయితే ఎందుకు ఈ మ్యారేజ్ ముఖ్యమైనది మనకు గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం చూస్తాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఘనమైనది గాను పానుకు నిష్కలమైనది గాను ఉండవలెను. దానికంటే ముందు ఉంటుంది చూడమ్మా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో గాడ్ హ్యాస్ మేడ్ ఇట్ సో ఆనరబుల్ అమాంగ్ ఎవ్రీథింగ్. సో ప్రతి విషయంలో అన్నిటికంటే కూడా దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఘనమైనదిగా ఎంచాడు. కారణం ఏంటి? ఎందుకు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది? దేవుడు చేసిన సృష్టి కంటే ఘనమైనదా, లేకపోతే దేవుడు చేసినటువంటి పనులన్నిటికంటే ఘనమైనదా? దేవుడు చేసినటువంటి, లేకపోతే ఎన్నో చేశాడు, భూమిని ఆకాశాన్ని సృష్టించాడు ప్రేమైన దేవుళ్ళరా. కానీ బైబిల్ చెప్తూ ఉంది, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం ప్రేమైన వాళ్ళరా. వివాహము అన్నిటికంటే ఘనమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ సాయంకాల సేవలో కొద్దిసేపు ఎందుకు ఇది ఘనమైనది అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ ఘనమైన దాని కొరకు మనమేమి చేయాలి, వాట్ ఈస్ అవర్ కాంట్రిబ్యూషన్, మనం చేయాల్సిన పనులు ఏంటి అన్నటువంటి విషయాలు కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమైన వాళ్ళరా. మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ వివాహము అనేది ఏంటంటే ఎందుకు ఘనమైనదిగా ఎంచబడింది? కారణం ఏంటంటే ఈ వివాహము అనేది మనిషి తలపుల్లో నుంచి వచ్చింది కాదు, మనిషి యొక్క ఆలోచనలో నుంచి వచ్చింది కాదు. సో ప్రేమైన దేవుడు గారా, యాక్చువల్గా ఆదాముకు పుట్టలేదండి, నాకు హవ్వ కావాలి అని ఆదాము కోరుకోలేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. మనం గమనించినట్లయితే సో ఇది ఎవరి ఆలోచన నుంచి వచ్చింది? దేవుడి యొక్క ఆలోచన నుంచి వచ్చింది ప్రేమైన వాళ్ళరా. సో ఇది దేవుడి ఏర్పాటు చేసినది. మొట్టమొదటి గమనించినట్లయితే వై ఇట్ ఈస్ సో ఆనరబుల్ అమాంగ్ ఆల్ అని మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇది దేవుని ఆలోచన నుంచి పుట్టుకుని వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుని చేత ఏర్పాటు చేయబడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ తన క్రియేషన్ అన్నిటికంటే కూడా మనం గమనించినట్లయితే దేవుడు మనం గమనిస్తాం, దేవుడు చేసింది అంత కూడా మంచిది 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 అని చూస్తూ ఉన్నాం. కానీ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చూచాను. అంటే దేవుని మనస్సులో ఏదో ఒక వెలికి కనపడింది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆదామును చేశాడు, క్రియేట్ చేశాడు, కానీ దేవుని మనసులో ఏదో వెలికి కలిగింది ప్రేమైన వాళ్ళారా. అందుకే అది మంచిది కాదు అనుకున్నాడు. దేవుని యొక్క తలపుల్లో ఒకటి పుట్టింది ప్రేమైన దేవుని బిడ్డలారా. దెన్ హి థాట్, లెట్ మీ మేక్ a woman for him అనుకున్నాడు ప్రేమైన దేవునిరా. సో వివాహం అనేది దేవుని యొక్క తలపుల్లో నుంచి పుట్టింది. మొట్టమొదటిగా ఇది మనిషి తలపు కాదు, మనిషి ఆలోచన కాదు, ఎంత మాత్రం కూడా కాదు. కానీ మనం గమనించినట్లయితే ఇది దేవుని తలపుల్లో నుంచి వచ్చింది. మనం గమనించినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడింది. సో ఒకవేళ ఆదాము అనుకోలేదు, ఇదిగో నాకు ఇష్టం వచ్చిన వాళ్ళని చూసుకుంటాను అని చెప్పేసి అనుకోలేదు ప్రేమ, ఎవరు లేరు. కానీ ఆదాముకు అలాంటి థాట్ కానీ అలాంటి ఆలోచన కానీ ఎంత మాత్రం కూడా లేదు. కానీ మొట్టమొదటిగా దేవుని తలంపుల్లో నుంచి పుట్టింది ఈ యొక్క వివాహం అనేది. రెండవదిగా గమనించినట్లయితే దేవుని చేత ఏర్పాటు చేయబడింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటూ ఉన్నట్టుగా చూస్తాం.
ఇదిగో నేను చేసిన సృష్టి అంతటికంటే కూడా, నేను చేసినటువంటి సమస్తానికంటే కూడా, ఎందుకంటే నేను చేసిన సమస్తం కూడా మంచిది మంచిది మంచిదని చూస్తూ వచ్చాను. కానీ ఆదాము చేసిన తర్వాత నాకే ఒక తలంపు వచ్చింది. అదేంటంటే ఆదాము వంతనిగా ఉండటం మంచిది కాదు అనేది నాకే, నా మనస్సులోనే ఒక తలంపు వచ్చింది. అందుకోసమే నేను ఏర్పాటు చేశాను. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళ దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. రెండవ ఆత్మీయతలపై నేను మీ దగ్గరికి తీసుకొని రావాలని ఆశపడుతున్నా. Why it is so honorable among all these ప్రియమైన దేవుని ద్వారా మనం మన జీవితాల్లో గమనించినట్లయితే, మనం చేసినటువంటి క్రియలు కావచ్చు, మనం చేసినటువంటి పనులు కావచ్చు, ఏదైనా కూడా సరే దానికి ఒక అంతం అనేది ఉంటుంది. దానికి ఒక అంతం అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే చూస్తున్నాం. సో ఏదైనా కావచ్చు, దేవుడు ఒక సృష్టి దేవుడు చేశాడు. దీనికంటూ ఒక అంతం రాబోతా ఉంది కదండి. దీనికి ఒక అంతం. భూమి గతించిపోతా ఉంది రాబోయే దినాల్లో మనం గమనించినట్లయితే. ఆకాశం కూడా గతిస్తున్నాయి. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ. కానీ మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి వంశం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహం ద్వారా వంశము అనేది ఏర్పడుతున్నట్టుగా చూస్తాం. అది ఏం చేస్తుందంటే తరతరములకు నిలిచిపోతున్నట్టుగా మనం చూస్తాం. చివరికి అది యేసుక్రీస్తు ద్వారా మనం గమనించినట్లయితే దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దేవుడు చెప్తే, సో దావీదు కుమారుడుగా యేసు ప్రభు వచ్చి అది ఈ లోకంలో కాదు పరలోకంలో కూడా ఆ యొక్క వంశావళి నిలిచిపోతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో వంశం అనేది ఎప్పటికీ చావదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వంశం అనేది ఆగిపోదు. అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ ద కర్స్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ నెవర్ బీ స్టాప్డ్. వంశం అందుకే మనం చూస్తాం కదా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను వంశావళి దేవుడు రాపించాడు. ఎందుకు రాపించాడండి? ఒకరికి ఆదాము నుంచి వచ్చినటువంటి క్రమం అని రాస్తూ యేసుక్రీస్తు వరకు రాసినట్టుగా చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తే ఆదియు, యేసుక్రీస్తే అంతము కాబట్టి ప్రియమైన దేవుడారా యేసుక్రీస్తు అక్కడికి చాలించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఒకటేమో యేసు ప్రభు దగ్గర నుంచి మొదలుపెట్టే ఆదాము వరకు ఒకటి ప్రారంభిస్తే ఒక వంశావళి, మరొకటేమో ఆదాము నుంచి ప్రారంభించబడి యేసుక్రీస్తు వరకు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. వంశం ఎప్పటికి కూడా అది ఆగిపోయేది కాదు. మిగతావన్నీ కూడా ఆగిపోతాయి. ఎక్కడో చోట ఆగిపోతాయి. మనం చేసే పనులు కావచ్చు, మనం చేసే వృద్ధి కావచ్చు, మన యొక్క పేరు కావచ్చు, మన యొక్క ప్రతిష్టలు కావచ్చు. ప్రేమైన దేవుడరా సంథింగ్ అండ్ ఇంక్లూడింగ్ ద గాడ్స్ క్రియేషన్. ప్రేమైన దేవుడరా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడో చోట అంతం ఉంది. కానీ వంశావళికి అంతం లేదు. ప్రేమైన దేవుడు వంశావళికి అంతం లేదు. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడు శపించి వంశావళి కొన్ని విషయాలు స్టాప్ చేసినట్టు మనం చూస్తున్నాం. బట్ అదర్వైజ్ మనం గమనించినట్లయితే వంశావళికి ఎంత మాత్రం కూడా అది ఒక ఫుల్ స్టాప్ అనేది, అంతం అనేది లేదు అన్న విషయాన్ని దేవుడి వాక్యంలో మనం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ప్రేమ వల్ల అది అంతరించిపోయేది కాదు. వంశావళి అనేది అంతరించిపోయేది కాదు. అది ఆదాము నుంచి ప్రారంభమైంది, వచ్చింది యేసు ప్రభు వరకు వచ్చింది. ప్రేమైన దేవుడు యేసు ప్రభు ఈ లోకములోను పరలోకములోను ఆయన దేవాది దేవుడిగా నిలిచిపోయే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. ఆది అంత్యమైనటువంటి దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, సో దేవుడి వాక్యంలో చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ యొక్క యేసుక్రీస్తు వంశావళి అని ఎందుకు వచ్చిందో తెలుసా? ప్రేమైన వాళ్ళ మనం గమనించినట్టయితే ఇదంతా కూడా దేవుడు ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా వంశం ఆగిపోకుండా యేసుక్రీస్తు వరకు తీసుకుని వచ్చినట్టుగా చూస్తాం. యేసు ప్రభు వరకు. ప్రేమైన దేవుడారా, అంటే ఒకరి తర్వాత అది దేని ద్వారా ప్రారంభమైంది? వంశం దేని ద్వారా ప్రారంభమైందో తెలుసా? ఆదాము హవ్వలతో ప్రారంభమైంది కదా. సో ఒక వివాహం ద్వారా ప్రారంభమైంది ప్రేమైన దేవుడా. సో దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ ఇట్ ప్రేమైన దేవుడు. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మొట్టమొదటిగా అది దేవుని ఆలోచన నుంచి పుట్టింది. రెండవదిగా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. మూడవదిగా మనం గమనించినట్లయితే అది దేవుని యొక్క ప్రణాళిక. వంశావళి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ప్రేమైన దేవుని ద్వారా వంశాభివృద్ధి అనేది దేవుని ప్రణాళిక. చూడండి, దయచేసి గమనించండి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద త్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఏలుడి. ప్రేమైన దేవుడులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యమైనటువంటి 7 విషయాలు మనకు కనపడుతున్నట్టుగా చూస్తాం. సో మొట్టమొదటిగా దేవుడు ఆదాము హవ్వలతో మాట్లాడినటువంటి మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా?
దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాట, మనిషితో వచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రేమైన దేవుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా మీరు ఫలించండి, మీరు ఫలించండి. ప్రేమైన దేవుడు పిల్లరా, సో 3వ ఆత్మ మీ దగ్గర తీసుకుని వస్తున్నా. సో దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు వివాహాన్ని అంటే, సో దెర్ ఇస్ నో స్టాప్, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఎందుకంటే సో వంశావళి ప్రారంభం కావాలి, వంశావళి వృద్ధి పొందాలి, ఫలించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది, మీరు ఫలించండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దానిని లోపరుచుకోవాలి. సో సమస్తం మీ కొరకు ఏర్పాటు చేయబడింది. 6వదిగా మనం గమనించినట్లయితే, 7వదిగా గమనించినట్లయితే ఏం చేయాలి? దాన్ని మీరు మీకోసం ఏర్పాటు చేసిన ప్రతి దాన్ని కూడా మీరు ఏలండి అని 7 అంశాలు దేవుడు చాలా చక్కగా వారితో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. 7 అనేది సంపూర్ణతకు గుర్తు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో 7 is the complete number. ప్రేమైన దేవుని పిల్లరా, 7 సంపూర్ణతకు గుర్తు. ఈ 7 అంశాలు ఆ యొక్క ఆశీర్వాదంలో ఇమిడి ఉన్నట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా ఫలించాలి. ఏ రీతిగా ఫలిస్తాం? ప్రేమైన దేవుని పిల్లరా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీరు నా యందును మీ యందు నా ఆటలను నిలిచిండినట్లా మీరు ఏం చేస్తారు? మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చూసినట్లయితే ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వేరే చూద్దారా? యోహాను సువార్త 15వ అధ్యాయం చదవండి. 5. ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంచెం ముందుకెళ్ళినట్లయితే, సో మీ యందు నా మాటలు నిలిచి ఉంటున్నట్లా మీకేది ఇష్టమో అడుగుడి, అవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తాను కదండి. సో ఫలించాలి. ఫలింపు అనేది దేవుని యొక్క ఆశీర్వాదము అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లరా, సో వై గాడ్ హ్యాస్ ఇన్స్టిట్యూటెడ్ దిస్ మ్యారేజ్? ప్రేమైన దేవుని పిల్లరా, ఎందుకంటే మొట్టమొదటిగా ఫలింపు కొరకు అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రేమైన దేవుని పిల్లరా, రెండవదిగా మనం గమనించినట్లయితే అభివృద్ధి పొంది అని బైబిల్లో రాయబడింది. ఫలించడం మాత్రమే కాదు, అభివృద్ధి పొందాలంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏంటండి అభివృద్ధి పొందడం అంటే? ఏంటి అభివృద్ధి పొందడం అంటే? చెప్పగలరా? అభివృద్ధి పొందడం అంటే ఏంటో? ప్రేమ వాళ్ళరా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండటం వలన యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి చాలు. ప్రేమైన వాళ్ళు మనం గమనించినట్లయితే అభివృద్ధి అంటే అది ప్రేమైన దేవుని బిడ్డలారా. అంటే నీకు కలిగింది కొంచెమే కావచ్చు, నీకు సమృద్ధిని ఇవ్వటం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అభివృద్ధి అంటే ఏంటంటే నీకు కలిగిన అవసరాలన్నిటికంటే ప్రేమ వాళ్ళరా నీకు కలిగేది ఎక్కువగా ఉండటం ప్రారంభిస్తుంది. మనం గమనించినట్లయితే అభివృద్ధి ప్రేమైన దేవుడు కదా. సో మన అవసరం అన్నింటిలో, అందుకే ఆయన చారిన దేవుడిగా ఉన్నాడు కదా. పౌలు చాలా చక్కగా మాట్లాడతాడు. ప్రేమ వాళ్ళరా, మనం ఊహించు వాటి కంటేనో తలంచు వాటి కంటేనో అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి స్తోత్రము అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే మన అవసరాలన్నిటికంటే కూడా మించి ఏముంటుంది, ఆయన కలిమి ఉండటం ప్రారంభిస్తుంది. ప్రేమ వాళ్ళరా, అది అభివృద్ధి అంటే ప్రేమైన దేవుడు ద్వారా. సో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రభు అంటూ ఉన్నాడు, మీరు మొట్టమొదటిగా ఫలించాలి. రెండవది ఏంటి అంటే అభివృద్ధి పొందాలి అంటే సో యూ హ్యావ్ టు అంటే మీకు ఆశీర్వాదం రావడం ప్రారంభం. అంటే మీ అవసరాల కంటే మీకు రాబడే ఎక్కువగా ఉండటం ప్రారంభిస్తుంది. దాన్ని అభివృద్ధి అంటం ప్రారంభిస్తుంది. అది వృద్ధి. మనం గమనించినట్లయితే ఒబేదెదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని ఆస్తి ఎంత ఉందో ఆస్తి అంతా కూడా వృద్ధి పొందిందంట.
ఆస్తంతా కూడా వృద్ధి పొందింది, అభివృద్ధి పొందింది. ప్రేమైన దేవుడు వృద్ధి అభివృద్ధి అనేది ఏంటంటే ఉన్నదాన్ని కంటే ఎక్కువ కావటం. ప్రేమైన దేవుడు అది బైబిల్లో రాయబడింది. దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తారంట? ప్రేమ వలన యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, అది నరుల కష్టము చేత అధికము కాదు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, అది నరుల కష్టం చేత అధికం కాదు. వృద్ధి అనేది దేవుడి వలసిందే. కానీ ప్రేమైన దేవుని పిల్లరా, మనకి ఎంతైనా ఆస్తి ఉండవచ్చు. ప్రేమైన దేవుని పిల్లరా, వృద్ధి అనేది ఇవ్వకపోతే అదేమవుతుంది? కరిగిపోతూనే ఉంటుంది. ప్రేమైన దేవుని పిల్లరా, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే ఉన్నదాన్ని వృద్ధి చేయటం ప్రారంభిస్తుంది, వల్ల అభివృద్ధి చేయటం ప్రారంభిస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, అది నరుల కష్టం చేత అధికమో ఎంత మాత్రమును కాదని సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడోగా మనం గమనించండి, దయచేసి గమనించండి. విస్తరించి. ఏంటంటే విస్తరణ అంటే? ప్రేమ దేవుడు విస్తరణ అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఉన్నది ఏమవుతుందంటే కేవలం వృద్ధి మాత్రమే కాదు, కానీ ఆ యొక్క దాన్ని విస్తరణ. వృద్ధి అంటే ఒక విధంగా వృద్ధికి విస్తరణకు నేను డిఫరెంట్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మొక్క ఎదగటం వృద్ధి అయితే, విస్తరణం అంటే అది తన యొక్క అన్ని రీతిలో వ్యాపించడం, నలుదిశలా వ్యాపించడం. ప్రేమైన దేవుడారా, వృద్ధి అనేది పెరగటం అంటే వర్టికల్ గ్రోత్ అనుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వృద్ధి అనేది వర్టికల్ గ్రోత్ అయితే, విస్తరణ అనేది హారిజాంటల్ గ్రోత్. ప్రేమైన దేవుడా, అన్ని రీతులుగా నలుదిశలా వ్యాపించడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుడా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడు. మొట్టమొదటిగా దేవుడు అందుకే చాలా కేటగారిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ చదివితే మనం చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ప్రతి మాటకు దేవుడు ఒక చాలా అర్థం పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. విస్తరణ ముందు చెప్పలేదు, వృద్ధి తర్వాత చెప్పలేదు. ముందు అభివృద్ధి అంటున్నాడు, తర్వాత విస్తరణ అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? వృద్ధి అనేది వర్టికల్ గ్రోత్. ప్రేమైన దేవుని బిడ్డలారా, విస్తరణ అనేది హారిజాంటల్ గ్రోత్. అందుకే మనం గమనించినట్లయితే యోహాను రాసినట్టు 3వ పత్రిక 2వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లుచు అని బైబిల్లో రాయబడింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అంటే నువ్వు దేవునితో కలిగిన రిలేషన్షిప్, దేవునితో నీకున్నటువంటి సంబంధం ఎప్పుడైతే నీకు వృద్ధిగా ఉండటం ప్రారంభిస్తుందో, ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో, అంటే పైకి ఎదుగుతావు. దేవుడు పైన ఉన్నాడు. ప్రేమైన దేవుడు, మన రిలేషన్ ఎప్పుడు కూడా దేవునితో ఎలా ఉండాలి? సో వర్టికల్ రిలేషన్షిప్ ఉండాలి. ప్రేమైన దేవుడు, దేవునికి మనకు ఎప్పుడు కూడా వర్టికల్ రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే వర్టికల్ రిలేషన్షిప్ వృద్ధి కావడం ప్రారంభిస్తుందో, నువ్వు అన్ని విషయాల్లో అంటే ఇది విస్తరణ రావటం ప్రారంభిస్తుంది. అన్ని విషయాలు నలు దిశలను వ్యాపిస్తావు, నలు దిశలను విస్తరిస్తావు. ప్రేమైన దేవుడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. వర్టికల్ వృద్ధి లేకుండా కేవలం విస్తరణ మనం పెంచుకున్నట్లయితే, ప్రేమైన దేవుడు బైబిల్లో రాయబడింది. వీళ్ళు కూడా మనం గమనించినట్లయితే అన్యులు కూడా విస్తరిస్తారట, కానీ ఒకడు దారిని వెళ్ళి చూసినప్పుడు వాడు కనపడకపోవునని బైబిల్లో రాయబడింది. వాడు కూడా విస్తరిస్తాడు, వృద్ధి ఉండదు వానికి, కానీ వాడు కూడా విస్తరిస్తాడంట. కానీ ఒకడు దారిని వెళ్ళి చూస్తే ఇటు పోయేప్పుడు ఉంటుందంట, వచ్చేప్పుడు ఉండదు. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడికి చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చుకోండి బైబిల్ వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చూడండి, మనం గమనించండి. మొట్టమొదటిగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. 4వది గమనించినట్లయితే భూమిని నిండించి అని బైబిల్లో రాయబడింది. ఏం చేయాలంట? భూమిని నిండించి. ఎప్పుడు నింపుతామండి భూమిని? when we can fill others. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడో తెలుసా? మన గిన్నె నిండి పొర్లినప్పుడు మాత్రమే ఏమవుతుంది? మనం ఇతరులకు చేయి చాపేదానికి అవకాశం ఉంటుంది. ముందే మనం కొరతల్లో ఉంటే, ముందే మనం అవసరంలో ఉంటే వేరే వారికి చేయి చాపగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ us? నో. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటూ. ఏమంటాడు తెలుసా? నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది కదా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒబేదెదోము యొక్క గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. దేవుడు అతన్ని మందసాన్ని బట్టి ఏం చేశాడు? అతని ఇంటి వారిని, అతని కలిగిన యావదాస్తిని ఆశీర్వదిస్తూ ఉంటే ఏమైందో తెలుసా? దావీదు మహారాజుకు ఆ యొక్క విషయం తెలిసిందండి. ఎక్కడో ఒక కుగ్రామంలో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి యొక్క సమాచారం ఎక్కడ వినపడింది? ఆ దేశ రాజధాని నగరంలో వినపడింది, అంతఃపురంలో వినపడింది. దావీదు మహారాజు అనుకుంటూ ఉన్నాడు, ఇదిగో ఈ ఆశీర్వాదం నాకు కూడా కావాలి. అయ్యో మందసం, దేవుడు భయంకరుడు అనుకున్నానే, మందసాన్ని అక్కడ వదిలిపెట్టి వచ్చానే గిత్తీయుడు ఒబేదెదోము ఇంట్లో. కానీ ఇదిగో
ఆ ఆశీర్వాదం నాకు కావాలి. దేవుడు ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పొందించే దేవుడు, విస్తరింపజేసే దేవుడు. వారి ఆశీర్వాదాలు, అతని గురించిన ఆశీర్వాదాలు నా దాకా వచ్చాయంటే ఎంతగా దీవించబడ్డాడు. అతనికి నిజంగా నిండి పొరలేంది ప్రేమైన దేవుడు కదా. అందుకే దావీదు ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చి మందసాన్ని తీసుకుపోయి తన నగర్లో పెట్టుకోవటం ప్రారంభిస్తాడు. దావీదు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. వై? బికాస్ దేవుని యొక్క సన్నిధానాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి దావీదు. అందుకే ఈ ఎక్స్పీరియన్స్ తో దావీదు ఏం రాస్తారు తెలుసా? కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని, ఆ వరం ఏంటో తెలుసా? చదువుతారా వచనాన్ని? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపకొరుచు ఉన్నాను కదా. ఈ కీర్తన గ్రంథం 23వ కీర్తనలో కూడా చివరి వచ్చిన మనం గమనించినట్లయితే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తున్నాను. దట్ ఈస్ ద విల్ ఆఫ్ జయమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు చవిచూచాడు. నా గిన్నె నిండి పొందుతూ ఉన్నదని చెప్పగలిగాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకే అదేనండి మనం గమనించినట్లయితే, భూమిని నిండించి అంటే దాని అర్థం until and unless we are filled we cannot extend our hands to others. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనమే అవసరంలో ఉంటే, మనమే అప్పుల్లో ఉంటే వేరే వారికి అప్పివ్వగలమా? దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు అప్పించువాడుగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునవు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అదేనండి భూమిని నిండించడం అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. యు ఆర్ ఎక్స్టెండింగ్ యువర్ హ్యాండ్ టు అదర్స్. యు ఆర్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ ఏబుల్ టు సపోర్ట్ అదర్స్. ప్రేమైన దేవుడు, మనమే నిలబడలేకపోతే మిగతా వాటికి సపోర్ట్ ఇవ్వగలమా? నో, వి కెనాట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో మనం గమనించినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి. 4వ చూసినట్లయితే దానిని లోబర్చుకోండి. భూమిని నిండించడం మాత్రమే కాదు మీరు చేయాల్సింది, దాన్ని లోబర్చుకోవాలి. యూ హ్యావ్ టు బికమ్ హెడ్ ఆఫ్ దాట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే యోసేపు విషయంలో మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఎంతగా దీవించబడ్డాడో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడారా, యోసేపు ఒక విషయం, చిన్నప్పటి నుంచి ఒక విషయం ఉంది. ఏదో తెలుసా? ప్రేమైన దేవుడారా, దేవుని యొక్క సన్నిధానాన్ని ఆశ్రయించేవాడు, దేవుని యొక్క సన్నిధానాన్ని కోరుకునేవాడు. ప్రేమైన దేవుడారా, తనకి ఏ సపోర్ట్ లేదు ఆత్మీయంగా. మనం అనుకుంటే కొన్నిసార్లు నాకు ఎవరు సపోర్ట్ లేరే ఆత్మీయంగా అనుకుంటూ ఉంటాం. కానీ యోసేపుకి ఏ సపోర్ట్ లేదండి. తన అన్నలు తృణీకరించారు, ప్రేమించబడి తండ్రికి దూరం అయిపోయాడు, గోతులో పడిపోయాడు, గోతులో నుంచి బానిసలు వెళ్ళిపోయాడు, బానిస నుంచి చెరసాలకు వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుడారా, ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదే. బట్ హిస్ విజన్ ఏమాత్రం కూడా చేంజ్ కాలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విజన్ ఏం చేసిందో తెలుసా? ప్రేమ వాళ్ళరా, కరువు నుంచి తన కుటుంబాన్ని రక్షించింది, కరువు నుంచి అతను ఉన్నటువంటి దేశాన్ని రక్షించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, లోపరుచుకునండి. యోసేపు వెతుక్కుంటూ వెళ్ళలేదండి సింహాసనాన్ని. యోసేపు సింహాసనాన్ని వెతుక్కుంటూ ఎప్పుడన్నా కలగన్నాడా? నేను సింహాసనం మీద కూర్చోవాలని కలగన్నాడా? యోసేపు యొక్క కళ వేరండి. యోసేపు యొక్క కళ ఏంటి మనం చూస్తున్నాం కదా. సూర్యచంద్ర నక్షత్రం రావడం, ఆ తర్వాత తన దానికి బ్రోకటం చూస్తున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా అధికారాన్ని ఆశించలేదు. కానీ గమనించినట్లయితే దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. తనది కాని దేశంలో, తను బానిసగా ఉన్నటువంటి దేశంలో ప్రేమైన దేవుడరా ఒక ప్రధానమంత్రిగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళని ఎప్పుడు చెప్తూ ఉంటారు, సోనియా గాంధీ దో షీ హ్యాడ్ గాట్ ఆల్ క్వాలిఫికేషన్స్. ప్రేమైన దేవుడరా అన్ని కూడా ఆమెకు ఉన్నాయండి. ఒకే ఒకటి ఏదో తెలుసా? ఆమె బార్న్ ఇండియన్ కాదు కాబట్టి షీ కుడ్ నాట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. షీ కుడ్ నాట్ బికమ్ ప్రైమ్ మినిస్టర్. అన్నిటికీ ఆమెకు ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ కూడా షీ కుడ్ నాట్ బికమ్. వై? బికాస్ షీ వాజ్ నాట్ బార్న్ ఇండియన్. షీ వాజ్ నాట్ బార్న్ ఇండియన్. కానీ తనది కాని దేశంలో ఏమయ్యాడండి యోసేపు? తన దేశం వేరు, పరాయి దేశంలో ఉన్నాడు. పరాయి దేశంలో కూడా బానిసగా ఉన్నాడు. ప్రేమైన దేవుడు, దేవుడు అతన్ని సింహాసనం ఎక్కించాడు. దేవుడు అతన్ని సింహాసనం ఎక్కించాడు. దేవుడు మనకి చాలా క్లియర్గా మాట్లాడుతుంది. దావీదు కూడా ఎప్పుడు అనుకోలేదు సింహాసనం మీద కూర్చుంటానని. దేవుడు చెప్తాడు, ఇదిగో దావీదు, నువ్వు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాచుకున్నప్పుడు నేను చూశాను. అక్కడి నుంచి నేను అనుకున్నాను నేను సింహాసనం మీద కూర్చోబెట్టాను. దేవుడి వాక్యం చాలా క్లియర్గా కీర్తన గ్రంథంలో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు, దావీదు గొర్రెల దొడ్డి నుంచి నిన్ను సింహాసనం ఎక్కించాను, సింహాసనం మీద నేను కూర్చోబెట్టాను. ప్రేమైన దేవుడు, మన దేవుడు ఎంతైనా చేయగలడు. ప్రేమైన దేవుడు, దేవుని వాక్యం చాలా అంటే ఏలికగా చేయగలడు. భూమిని నిండించడం మాత్రమే కాదు, దాన్ని
లోపరుచుకోవటం అని దేవుని వల్లనే అవుతుంది ప్రియమైన దేవుని పిల్లరా. సో ఒక యోసేపు ఒక అధికారిగా మారిపోయాడు, దావీదు ఒక రాజుగా మారిపోయాడు ప్రియమైన దేవుడారా. బానిసగా ఉన్నటువంటి దానియేలు ఒక ప్రధానమంత్రిగా మారిపోయాడు ప్రియమైన దేవుడారా. వై? బికాస్ దేవుడు వారిని ఆశీర్వదించాడు, దేవుడు వాళ్ళని అత్యధికంగా ఆశీర్వదించాడు ప్రియమైన దేవుడా. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడు. సో భూమిని నిండించడం మాత్రమే కాదు దాన్ని లోపరుచుకోవాలి. ఇట్ ఈస్ మై బ్లెస్సింగ్ అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆరోగ్యంగా మనం గమనించినట్లయితే చూడండి ప్రియమైన దేవుడా, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు ప్రియమైన దేవుడా. లోపరుచుకోనండి. మనం గమనించినట్లయితే అవన్నీ కూడా సృష్టించబడిన సృష్టి అంతా కూడా ఇదిగో మీకోసం నేను ఇస్తున్నాను. యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దెమ్. వాటన్నింటినీ వాడుకోనండి, వాటన్నింటినీ వాడుకోవాలి ప్రియమైన దేవుడా. సో ఆరోగ్యంగా మనం గమనించిన ఆరోగ్య బ్లెస్సింగ్ ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి రిసోర్సెస్ దేవుడు మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుడు పిల్లరా. మన చుట్టూ ఉన్నటువంటి వారిని దేవుడు మనకి ఇచ్చాడు. మన తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ప్రేమ వాళ్ళ మన దేవుడు ఇచ్చినటువంటి చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు. వీ హ్యావ్ టు యూస్ దెమ్. ఐడియల్ గా ఉండేదానికి అంత మాత్రం కూడా వీల్లేదు ప్రేమ దేవుడా. చదువున్నా కూడా ఐడియల్ గా లేజీగా ఉండే వాళ్ళు ఉంటారు ప్రేమ వాళ్ళరా. మామూలుగా ఒక సామెత ఉంది, ఐడిల్స్ మ్యాన్ ఇస్ ఏమంటారు డెవిల్స్ వర్క్షాప్ కదా ప్రేమ దేవుడా. కాదండి, లేజీగా ఎంత మాత్రం కూడా ఉండేదానికి లేదు. కానీ దేవుడు ఇచ్చిన ప్రతి రిసోర్స్ కూడా మనం దేవుని కోసం వాడుకోవటం ప్రారంభించాలి. ప్రతిదాన్ని కూడా వాడుకోవటం ప్రారంభించాలి ప్రియమైన దేవుడు బిడ్డలారా. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో చాలా క్లియర్గా మాట్లాడుతుంది. చివరిగా మనం గమనించినట్లయితే 7వ అంశం ఏందో తెలుసా? దానిని ఏలుడి లోపరుచుకోవటం మాత్రమే కాదు, మీరు ఏలికగా ఉండాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో దేవుని యొక్క ఆశీర్వాదము 7 ప్రియమైన వాళ్ళ 7 సంపూర్ణతకు గుర్తు ప్రియమైన దేవుడారా. దేవుడు వారిని ఆశీర్వదించను అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. సో వంశాభివృద్ధి ప్రియమైన దేవుడులరా. సో మొట్టమొదటిగా వివాహం అనేది దేవుని చేత ఏర్పాటు చేయబడింది, దేవుని యొక్క మనస్సులో నుంచి, దేవుని యొక్క తలంపులో నుంచి పుట్టింది. రెండవది చూసినట్లయితే దేవుడు ఏర్పాటు చేసింది. మూడవదిగా వంశాభివృద్ధి ప్రియమైన దేవుడురా. అభివృద్ధి లేకపోతే ఆశీర్వాదం అనే దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. సరే, ఇక్కడ ఒక చిన్న అంశం చెప్పి నేను ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. త్వరగా నేను ముగించాలని ఆశపడుతున్నాను. మనం గమనించినట్లయితే ఇప్పుడు చూద్దాం. దేవుడు వారిని స్త్రీగాను పురుషునిగాను సృజించిన. ఎవరైనా చెప్తారా? చూడండి 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువులు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చదవండి. ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినట్లయితే దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని బైబిల్లో రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ సో దేవుడు నిర్మించిన విధానం ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అంతే, సో బ్యూటిఫుల్. నరుని దేవుడితో తయారు చేశాడండి. నేల మట్టితో, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నేల మట్టితో తయారు చేశాను. చదువుతారు దాన్ని. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువులు ఊదగా. 7వ వచనం మనం చూస్తున్నాం. నరుడేమో దేవుడు నేల మట్టితో తయారు చేశాడు, స్త్రీని దేనితో తయారు చేశాడండి? ఎముకతో తయారు చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. వై? నరుడేమో దేవుడు మట్టితో తయారు చేశాడు, స్త్రీనేమో ఎముకతో తయారు చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు ఎందుకు దేవుడు ఈ విధంగా సూచించిన కొన్ని 2-3 తలపులు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుడు కదా, పురుషుడికి దేవుడు ఎందుకు మట్టితో తయారు చేశాడంటే, ప్రేమ వలన భూమి మనం గమనించినట్లయితే భూమికి కొన్ని ఆధిక్యతలు ఉంటున్నాయి, నేల మట్టికి కొన్ని ఆధిక్యతలు ఉంటున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే దేవుడు నరుని నేల మట్టితో, పురుషుని నేల మట్టితో తయారు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే భూమిలో ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? భూమిలో ఏదైనా మనం విత్తనం వేస్తే అదేమవుతుంది? ఫలిస్తుంది. అదేం చేస్తుంది? పంటని ఇవ్వటం ప్రారంభిస్తుంది ప్రియమైన దేవుడు ద్వారా. సో భూమికి ఉన్నటువంటి గుణం ఏంటంటే ప్రేమ వల్ల అది పోషించే గుణం, వృద్ధిపరిచేటువంటి గుణం ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రియమైన దేవుడు ద్వారా. సో మొట్టమొదటిగా పురుషుడిని ఎందుకు మట్టితో తయారు చేశాడంటే ప్రేమ వల్ల పురుషుడు పోషకుడిగా ఉండాలి ప్రియమైన దేవుడు ద్వారా, బాధ్యత కలిగి ఉండాలి ప్రేమైన దేవుడి ద్వారా. సో తన బాధ్యతను నిర్వర్తించేవాడుగా ఉండాలి. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం.
సో భూమి ఏ విధంగా తనలో వేసిన విత్తనాన్ని ఏ విధంగా ఫలింపజేస్తుందో, ఏ విధంగా ఆహారాన్ని ఇస్తుందో ప్రేమైన దేవుడుగా పురుషుడు ఏ విధంగా ఉన్నారంటే తన భార్యను పోషించేవాడుగాను, కుటుంబాన్ని పోషించేవాడుగాను, కుటుంబాన్ని బాధ్యతగా మీద వేసుకుని ప్రేమైన వాళ్ళరా బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చాలా మందిని గమనించినట్లయితే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మళ్ళా మేము భర్తమని చెప్పేసి వాళ్ళ మీద ఏం చేస్తుంటారంటే చాలా జులుం చూపిస్తూ ఉంటారు. నో, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడరా మొట్టమొదటిగా పురుషుడు చేస్తాం మరి తెలుసా, పోషించాలి, బాధ్యత కలిగి ప్రవర్తించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే దేవుడు పురుషుని నేల మట్టితో తయారు చేశాడు. రెండవదిగా గమనించినట్లయితే నేల మట్టుకున్నటువంటి మరొక స్వభావం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా, నేల మట్టిలో ఏముంటాయి తెలుసా, విలువైనటువంటి ఖనిజాలు ఉండటం ప్రారంభిస్తాయి. బంగారం లాంటివి విలువైనవి ఏమి ఉన్నాయండి, భూమిలో ఏమొస్తాయి, వజ్రాలు, డైమండ్స్, బంగారు, వెండి మనం గమనించినట్లయితే ఇంకా పెట్రోల్ కదా, ఇక్కడ నుంచి కూడా భూమిలో నుంచి వస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే విలువైన వస్తువులు రావడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుడారా, సో భర్త అనేవాడు పురుషుడు ఏ విధంగా ఉండాలంటే బాధ్యత కలిగి ప్రవర్తించేవాడుగా మాత్రమే కాదు, భార్యను పిల్లలను పోషించేవాడుగా మాత్రమే కాదు, కుటుంబాన్ని తన భుజం మీద వేసుకుని భారాన్ని నడిపించేవాడు వాడు మాత్రమే కాదు, కానీ ఏ విధంగా ఉండాలంటే విలువైన వ్యక్తిగా ఉండాలి. రెండు కుటుంబాలకు విలువైన వ్యక్తిగా ఉండాలి. ప్రేమైన దేవుని వాక్యం చాలా అంటే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలు ఎంత విలువైనవో పురుషుడు అంత విలువైన వాడుగా ఉండాలి. ప్రేమ వాళ్ళరా, అటు భార్య కుటుంబానికి లేకపోతే తన కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండాలంటే విలువైన వ్యక్తిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో విలువైనటువంటి ఖనిజాలతో సమానంగా మనం గమనించినట్లయితే సో దేవుని వాక్యం చాలా గొప్పగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అసలు దేవుడు పరలోక పట్టణాన్ని ఏ విధంగా కట్టుకున్నాడు తెలుసా, నీలములతోనూ నీలాంజనములతోనూ నీకు పునాదులు వేస్తున్నాడు, సరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమైన అంటే అంత పునాదిలాగా ఉండాలి. ప్రేమైన దేవుడు అంత గట్టిగా ఉండటం ప్రారంభించాలి. ప్రేమైన దేవుడు వెళ్ళారా, సో విలువైన వ్యక్తిగా ఉండాలంటే దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ వాళ్ళ సాయంకాలంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఒకవేళ ఈ రెండు కూడా లేవనుకోండి, సో మొట్టమొదటిగా బాధ్యతగా ప్రవర్తించడం పోషణ లేదు. రెండవదిగా గమనించినట్లయితే విలువైన వ్యక్తిగా లేకపోతే భూమికి మరొక గుణం కూడా ఉంది. ఏంటో తెలుసా, భూమికి ఉన్నటువంటి మట్టికున్నటువంటి మరొక గుణం ఏం తెలుసా, వర్షం వస్తే ఏమవుతుంది, బురదగా మారిపోతుంది. బురదలు ఎవరైనా నడవడానికి ప్రయత్నిస్తారా, ఎవరు కూడా నడవడానికి ఇష్టపడతారు బురద. రెండవదిగా గమనించినట్లయితే బాగా ఎండబెట్టింది అనుకోండి, ఏమవుతుంది, బాగా ఎండబెడితే ఏమవుతుంది, గట్టిగా తయారైపోతుంది. ప్రేమైన దేవుడారా, సో అది బురదగా మారిపోతుంది, అది గట్టిగా మారిపోతుంది. గాలి వచ్చి మనుషులు తొక్కితే ఏమైపోతుంది, ధూళిగా మారిపోతుంది. మనుషులు తొక్కితే ధూళిగా మారిపోతుంది. ఆ ధూళి ఏ విధంగా మారిపోతుంది, గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. ప్రేమైన దేవుడు, అందుకే మనం గమనించినట్లయితే విలువైన వ్యక్తిగా నువ్వు లేవకపోతే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. బాధ్యతగా ప్రవర్తించకపోతే ఏ విధంగా ఉంటాడంటే బైబిల్లో రాయబడింది, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం గమనించినట్లయితే వాడు గాలి చెదరగొట్టినటువంటి పొట్టు వలె ఏ విధంగా ఉంటాడంట, చదువుతారు ఎవరైనా కీర్తన గ్రంథం 1వ కీర్తన మనం గమనించినట్లయితే గాలికి చెదరగొట్టినప్పుడు ఎటు వీస్తే అటు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే స్థిరమైన మనస్సు ఉండదు, స్థిరమైన ఆలోచనలు ఉండవు, స్థిరమైనటువంటి వ్యక్తిత్వం ఉండదు. ప్రేమైన దేవుడారా, ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది. ఇష్టానుసారంగా గాలి వీస్తే ఏ బుద్ధి పడితే చేస్తూ ఉంటారు. వాళ్ళ తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రేమైన దేవుడారా, సో అందుకే రకరకాల వ్యసనాలతో ఎటు వేస్తే అటు పోయే రీతిగా మారిపోతారు. అందుకే ఆ విధంగా లేకుండా దేవుని వాక్యం సెలవిస్తుంది. నేల మట్టితో దేవుడు ఎందుకు తయారు చేస్తుంటే రెండు గుణాలు ముఖ్యంగా. ఒకటి ఏంటంటే పోషణ బాధ్యత కలిగి ఉండాలి, రెండవదిగా విలువైన వ్యక్తిగా ఉండాలి. ఇరు కుటుంబాలకు ఇంకా సమాజంలో విలువైన వ్యక్తిగా. బైబిల్లో మనం గమనించినట్లయితే బైబిల్లో రాయబడింది, ఎవరైనా చదువుతారేమో, మనం ఎలా ఉండాలంట, ఏవి ఖ్యాతి గలవో ఏవి మాన్యమైనవో చదువుతారు ఎవరైనా. ఐ థింక్ తిమోతికి రాసిన మొదటి పత్రికనా, ఫిలిపి రైట్, ఫిలిపి 4:8 అనుకుంటా కదా, చదువుతారు ఎవరైనా. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన
ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునండి. వాటి మీద మీరు ధ్యానం ఉంచుకోండి. విలువైన వ్యక్తిగా ఉండాలంటే వీటి మీద మీరు ధ్యానం పెట్టుకోనండి అని దేవుడు వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమని దేవుడా, సో ఏవి విలువైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి దేవునికి ఇష్టమైనవో ప్రేమైన దేవుళ్ళరా ఆ రీతిగా ఉండాలని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా చూస్తున్నారు రండి. సో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ప్రేమ వాళ్ళ మనం గమనించినట్లయితే, సో పురుషుడిని దేవుడు ఎందుకు మట్టితో తయారు చేశాడంటే ముఖ్యమైన గుణాలు నేను చెప్తున్నాను. ప్రేమ వాళ్ళ మొట్టమొదటిగా పోషకుడుగాను బాధ్యత నిర్వర్తించేవాడుగా ఉండాలి. బాధ్యత నిర్వర్తించలేని వాడు భర్త కాలేడు. ప్రేమైన దేవుని ద్వారా కుటుంబం పట్ల మనం గమనించినట్లయితే భార్య పట్లను పిల్లల పట్లను పోషణ లేకుండా విలువైన వ్యక్తిగా రెండు కుటుంబాలకు లేనట్లయితే నిజంగా భర్తే కాదు. ప్రేమైన దేవుని వాక్యం నుంచి చెప్తున్నాను, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను. ప్రేమైన దేవుడు, సో భర్తగా ఉండాలంటే మొట్టమొదటి లక్ష్యం ఏంటి? పోషకుడిగా ఉండాలి, బాధ్యత కలిగి ప్రవర్తించాలి. రెండవదిగా గమనించినట్లయితే ఏంటి? విలువైన వ్యక్తిగా ఉండాలి. ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి యోగ్యకరమైనవో వాటిని వెదకుతూ వచ్చారంటే బైబిల్లో రాయబడింది, జ్ఞానముతో మీ యొక్క స్త్రీలతో కాపురం చేయడి అని దేవుడు వాటిని చాలా కీలక మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. డబ్బుతో కాదు ప్రేమైన దేవుడారా, డబ్బుతో కాపురం చేయమని దేవుడు చెప్పడం లేదు. ప్రేమైన దేవుడారా, మీకు కలిగినటువంటి విలువైన వస్తువులతో కాపురం చేయమని చెప్పడం లేదు. ఎవరితో కాపురం చేయమంటున్నాడు? జ్ఞానముతో కాపురం చేయండి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుడారా, ఒకవేళ భూమికి మట్టికి గుణం కోల్పోయిందనుకో, ఈ రెండు గుణాలు లేకపోతే మూడో గుణం ఉంది. ఆ గుణం ఏంటో మీకు చెప్పారు. ప్రేమ గాలికి చెదరగొట్టిన పొట్టువలే ఎటు వీస్తే వెళ్తూ ఉంటాడు. ఎవరు చెప్తే వాళ్ళ పాటు వెళ్తూ ఉంటాడు. ప్రేమైన దేవుడారా, దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సో ఆ రీతిగా ఉండకూడదు. ప్రేమ వాళ్ళ ఎవరు నడిపిస్తే వాళ్ళ రీతిగా వెళ్తూనే ఉంటారు. ప్రేమైన దేవుడురా అట్లా ఇంటికి సహాయకరంగా ఉండరు, భార్యకు పిల్లలకు ఆధారకరంగా సహాయకరంగా సంతోషంగా ఎంత మాత్రం కూడా ఉండరు. కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఏ విధంగా ఉంటారంటే వాళ్ళే ఒక భారంగా ఉంటారు, భార్యకు పిల్లలకు భారంగా ఉంటారు. ప్రేమైన దేవుడు, దట్స్ వాట్ బైబిల్ సేస్. నాలుగవ వార్తలకు చెప్పేది త్వరగానే ముగించాలని ఆశపడుతున్నాను. ప్రేమైన దేవుడు, భార్యని ఎందుకు చేశారో తెలుసండి? భర్తలైతే దేంతో తయారు చేశాడు? పురుషుని దేంతో తయారు చేశాడు? నేల మట్టితో తయారు చేశాడు. తయారు చేసే దానిలో జీవవాయువు దొరుకుతాడని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. కానీ స్త్రీని చేసిన విధానాన్ని బైబిల్లో మనం గమనించినట్లయితే అంత వివరించి రాయలేదు. కానీ ఒకే ఒక మాట రాశాడు మనకు, దయచేసి గమనించినట్టు. దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేస్తానని బైబిల్లో రాయబడింది. సో స్త్రీని దేంతో తయారు చేశాడంట? మట్టితో తయారు చేశాడు. ఉందా? మట్టితో తయారు చేయలేదండి. స్త్రీని దేంతో తయారు చేశాడు? ఒక ఎముకతో తయారు చేశాడు. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడతాడు. ఎందుకంటే స్త్రీని అంటే ఎముకతో తయారు చేయడానికి దేవుడు అతనికి గాఢ నిద్ర కలగజేశాడంట. వై? దేవుడు అతనికి గాఢ నిద్ర కలగజేయకుండా ఎముక తీయలేడా? ఈ సో కేపబుల్, సో టాలెంటెడ్ కదా దేవుడు. అతనికి అసలు నొప్పే లేకుండా ప్రకటనలో బ్రతుకున్న వారికి తీయగలడు. ప్రేమైన దేవుడు గలరా కదా, తీయగలడు. ఆ శక్తి అనుకుంది. కానీ ఎందుకు అతనికి గాఢ నిద్ర కలగజేశాడు అని గమనించినట్లయితే ప్రేమైన దేవుడు గలరా, దేవుడి మనసులో ఉందని మనం చూస్తూ ఉన్నాం కదా. చూడండి 18వ వచనం, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుని మనసులో నుంచి ఇందాక చెప్పారు, వివాహం అనేది దేవుని మనసులో నుంచి పుట్టింది, దేవుని చేత ఏర్పాటు చేయబడిందని చెప్పాను. ప్రేమైన దేవుని ద్వారా అందుకే దేవుడు అనుకున్నాడు, ఇదిగో నేను తయారు చేయాల్సింది మట్టితో కాదు, మనిషికి సాటి అయిన సహాయము నిలకడగా స్థిరంగా ఉండాలంటే ఆ వ్యక్తిని మరొక మట్టితోనే కాదు తయారు చేయాల్సింది. స్త్రీని దేంతో తయారు చేస్తారంటే ఎముకతో తయారు చేస్తారనుకున్నాడు. ఆ ఎముకను ఏదిగా తయారు చేస్తారంటే అతనికి గాఢ నిద్ర కలగజేశాడు. ప్రేమ వల్ల స్త్రీ కలగజేసిన విధాన్ని మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుని పిల్లల దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అతనికి గాఢ నిద్ర కలగజేసి దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ వాళ్ళ గాఢ నిద్ర దేనికి సాదృశ్యం తెలుసా? ప్రశాంతతకు, నెమ్మదికి, సంతోషానికి, సమాధానానికి సాదృశ్యం ప్రేమైన దేవుళ్ళ. సో స్త్రీ ద్వారా మనం గమనించినట్లయితే పురుషునికి లేకపోతే భర్తకు ఉండాల్సిందంటే ప్రశాంతత, నెమ్మది, సమాధానం, సంతోషం ఇంట్లో ఉండటం ప్రారంభించాలి. బైబిల్లో మనం చూస్తున్నాం,
గయ్యాలతో కాపురం చేసేదానికంటే మిద్దె మీద ఒక మూల నిలిచినట్టు మేలు. తర్వాత మనం గమనించినట్లయితే అది ఏ విధంగా ఉంటుందంట, నిరంతరం కురిసేటువంటి వాన చినుకుల వలె ఉంటుందంట. వాన చినుకులు ఎవరైనా తడవడానికి ఇష్టపడతారా? కాదు. దేవుడు మనకు గెలిపిస్తుంది. సో మొట్టమొదటిగా ఏం చేస్తాడంటే స్త్రీని కలగజేసేదానికి ముందే అతనికి గాఢ నిద్ర కలిగజేస్తాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే ఒక ప్రశాంతత, ఒక నెమ్మది, ఒక సంతోషం, సమాధానంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సాటి అయినటువంటి సహాయాన్ని నేను చేస్తాననుకున్నాడు. అతనికి గాఢ నిద్ర కలిగజేశాడు మొట్టమొదటిగా. రెండవదిగా ఎముకలు తీశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎముకలు తీశాడు. ఎందుకు? మనిషికి ఎన్ని ఎముకలు ఉన్నాయండి? సైన్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 206 ఎముకలు ఉంటే ఎందుకంటే ప్రకటనకని తీశాడు. వై నాట్? మిగతా ఎముకలు ఎందుకు తీయలేదు? ప్రేమైన దేవుడులారా, ప్రకటనకని తీశాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ప్రకటనకని ఎందుకు తీశాడంటే మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడులారా, సో భార్య ఎప్పుడు కూడా భర్తకు పక్కలోనే ఉండాలి. ముందుండకూడదు, వెనకుండకూడదు. ప్రేమైన దేవుడులారా, ముందుండడానికి వీల్లేదు, వెనకుండడానికి వీల్లేదు. ప్రేమైన దేవుడులారా, దేవుడు సాటిన సహాయంగా మాత్రమే తయారు చేశాడన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ప్రియమారా, మనం గమనించినట్లయితే బైబిల్లో భర్త కంటే భార్య ముందు నడిచినట్లయితే అది ఏమవుతుంది? కుటుంబానికి ఒక రకమైనటువంటి నాశనాన్ని తీసుకొని వస్తుంది. ప్రేమైన దేవుడు దయచేసి బైబిల్లో నేను కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించాలని ఆశపడతాను. అబ్రహాము, సారా ఇద్దరు కూడా దేవునికి భయభక్తులు కలిగిన వారే మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు. సో దేవుడు అబ్రహాము ఎవరి యొక్క ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన తీసుకోవాలి. ఆదాము ఎవరి ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన తీసుకోవాలి. కానీ డెసిషన్ వాస్ మేడ్ బై ఈ మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు వాటిలో కొన్ని తీసుకుని తాను తిని తన భర్తకి ఇచ్చెను. బైబిల్లో రాయబడింది ప్రేమైన దేవుడు. డెసిషన్ హ్యాస్ టు బి మేడ్ బై ఐడమ్. ప్రేమైన దేవుడు ఆదాము తీసుకోవాల్సినటువంటి డెసిషన్ ఎవరు తీసుకున్నారు? ప్రేమైన దేవుడు అవ్వ తీసుకున్నారు. తద్వారా ఏమైందో తెలుసా? బైబిల్ మనం చూస్తున్నాం రోమీయులకు రాసిన పత్రికలో ఆదాము ద్వారా ఏమైందంట? పాపము సంక్రమించింది. సో ఆదాము దేవుడిని ఆల్సింది. ఆదాముకి ఎంత జ్ఞానంతో తెలుసా? తనకు గాఢ నిద్ర కలిగజేసి దేవుడు హవ్వను తయారు చేసుకుని తీసుకుని వస్తూ ఉంటే ప్రేమైన దేవుడారా ఆదాము చెప్పగలుగుతున్నాడు. ఎందుకంటే ఆదాము దేవుడి పోలికలో ఉన్నాడు, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నాడు. అందుకే ఆదాముకి ఏం జరిగిందో తెలియదు. మనం బాగా నిద్రపోయేటప్పుడు మనకు అనస్థీషియా ఇచ్చారనుకోండి, ఏం జరిగిందో తెలియదు ప్రేమైన దేవుడు. కానీ అంటే దేవుడు ఆదాముకు అనస్థీషియా లాంటి తెచ్చి తయారు చేస్తే ఆదాము అనుకున్నాడు తెలుసా? నా ఎముకల్లో ఒక ఎముక అంటున్నాడు. నా ఎముకల్లో ఒక ఎముక ఎట్లా చెప్పగలుగుతున్నాడండి? ఆదాము దేవుడికి ఉన్నటువంటి జ్ఞానం ఆదాముకు ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క నాలెడ్జ్ మీకు ఉన్నది ప్రేమైన దేవుని బిడ్డలారా. అతను ఫాస్ట్ ఏదో చెప్పగలడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అంతగా చెప్పగలిగినటువంటి వాడు హవ్వను సర్పం మోసగించిందని తెలియదా ఆదాముకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోలేకపోయాడు కాదు, ఇగ్నోర్ చేశాడు. ఎందుకు తెలుసా? భార్య మాట విని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆదాముకి వాస్ వెరీ క్లియర్లీ ప్రేమైన దేవుడు. అందుకే బైబిల్లో రాయబడింది మనం గమనించినట్లయితే ప్రేమ వాళ్ళరా, హవ్వ తెలియక తప్పు చేస్తే ఆదాము తెలిసి తప్పు చేశాడు. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుడు. ఆదాముకు తెలుసు హవ్వ సర్పం చేత మోసగించబడిందని తెలుసు. ఆదాముకు తెలిసి కూడా అది తిన్నాడు ప్రియమైన దేవుడు. ఎందుకంటే భార్య మాట్లాడుతున్నాడు. భార్య ఒక స్టెప్ ముందుకేయడం ప్రారంభించింది. ఎప్పుడు కూడా భార్య ఎప్పుడు కూడా ఒక స్టెప్ ముందు ఉండకూడదు, ఒక స్టెప్ వెనక కూడా ఉండకూడదు. ప్రకటన ఎందుకు చేశాడంటే నువ్వు ప్రక్కలోనే ఉండాలి, నువ్వు సాటిగా సహాయంగానే ఉండాలని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆదాము డౌన్ఫాల్ ప్రారంభమైందండి అబ్రహాము జీవితంలో కూడా. గమనించండి ప్రియమైన దేవుడు గారా, అబ్రహాము సార్లు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ ద్వారా నీకు సంతానం ఇవ్వబోతున్నాడు, భూమిని స్వతంత్రించుకుంటావు, ఆకాశ రేణువులాగా లేక ఆకాశ నక్షత్రాలాగా ఇసుక రేణువులాగా నీ యొక్క పిల్లలు ఉంటారని దేవుడు చెప్పాడు. కానీ సారా ఏం చేసిందండి? దేవుడు ఇచ్చిన వాగ్దానానికి తన యొక్క ఆలోచన కురవటం ప్రారంభించింది. అబ్రహాము సారా మాట విన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏమైందో తెలుసా? ఇష్మాయేలు, ఇస్సాకు, ఇష్మాయేలుకు అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధాలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి కూడా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుడు. కొన్ని దినముల కిందట యుద్ధం ప్రేమైన దేవుడు. ఎవరికండి? ఇష్మాయేలీలకు, ఇశ్రాయేలులకు యుద్ధం. ఎప్పుడు యుద్ధమే ప్రేమైన దేవుడు. వై? బికాస్ అబ్రహాం లిసన్ టు సారా. ప్రేమైన దేవుడు దేవుడు వాక్యం చాలా ప్రేమ మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. మూడవది మనం గమనించినట్లయితే ప్రేమ వారా దావీదు ఎజబెల్ విషయం చెప్తాను.
యెజబెల్ యొక్క భర్త ఎవరండి? ఆహాబు రాజు కదండి. ఆహాబు ఒక ఇశ్రాయేలు రాజు. ప్రేమ వాళ్ళరా, యెజబెల్ తన జీవితంలో లేనంత వరకు ఇశ్రాయేల్లో దేవుణ్ణి ఆరాధించేవారు, యావేను ఆరాధించేవారు, యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారు. ప్రేమని దేవుడు ఎప్పుడైతే యెజబెల్ తన జీవితానికి వచ్చిందో, యెజబెల్ అనేది ఆహాబు ఏమని తెలుసా? ఇదిగో నా కులదేవతను తీసుకొచ్చాను, నా కులదేవతను మీరు మొక్కాలి, నా కులదేవతను మీరు పూజించాలి. సో యెహోవా దేవుడు రీప్లేస్ చేయబడ్డాడు. ఎవరితో తెలుసా? యెజబెల్ యొక్క కులదేవతతో. సిన్స్ దెన్ మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు రాజ్యం నాశనం అయిపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రేమ వాళ్ళని ఎవరిని కూడా తృణీకరించట్లేదు, దేవుని వాక్యంలో అమ్మారు తెలియజేస్తుంది. సో వారు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందు ఉండకూడదు, కానీ ఎప్పుడు కూడా ప్రక్కలో ఉండాలి. ప్రేమైన దేవుడు డెసిషన్ మేకింగ్ హ్యాస్ టు బి మేడ్ బై బోత్ ఆఫ్ దెమ్. మనం గమనించాలి. నాపై వెనకడికి ఏమవుతుందండి? ముందైతే చూశారు, ఎన్నో ఉన్నాయి కదా. ఆదాం పడిపోయాడు, అబ్రహాం పడిపోయాడు, ఆహాబు పడిపోయాడు. బైబిల్ ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. ప్రేమైన దేవుడు వెనకడికి వేస్తే ఏమవుతుంది, వెనకుంటే ఏమవుతుంది? ప్రేమైన వాళ్ళ మనం గమనించినట్లయితే 20 years తర్వాత దావీదు ఏం చేస్తున్నాడు? మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, ఒబేదోము ఇంటిలో నుంచి 20 ఏళ్ల తర్వాత దానికంటే ముందుగా 20 ఏళ్ల తర్వాత ఏం చేస్తున్నాడు? మందసాన్ని తీసుకుని వస్తున్నాడు ఫిలిష్తీయుల దేశం నుంచి. ప్రేమైన దేవుని పిల్లరా, దావీదు తీసుకుని వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఆ యొక్క మనస్సు ముందు నాట్యం ఆడుతున్నాడు. తన యొక్క రాజరిక వస్త్రాలు తీసివేశాడు, తన యొక్క కిరీటాన్ని తీసివేశాడు. ఇదిగో ప్రభు సన్నిధానంలో ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు, ఆయన రాజాదిరాజు, ప్రభుల ప్రభు, ఆయన ఎంతనే నాట్యమాడాలని చెప్పేసి మైమరిచి నాట్యమాడుతూ ఉంటే, అతని భార్య అయినట్టు మీకాలు ఏం చేస్తుంది? ప్రేమైన దేవుడు ఏం చేస్తుంది? అతన్ని మనస్సులో ఈయన పరీక్షను బైబిల్లో రాయబడింది. సో దావీదుతో కలిసి దేవుని స్తుతించి ఆరాధించి కనపరచవలసినటువంటి యొక్క మీకాలు ఏం చేస్తుంది తెలుసా? ఒక అడుగు వెనక ఉంది. ప్రేమైన దేవుడు అసలు మీకాలంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమైన వాళ్ళ మీకాలంటే స్వచ్ఛమైన అని అర్థం అంట. ప్రేమైన దేవుడు మీకాలంటే స్వచ్ఛమైన, సారీ యెజబెల్ అంటే స్వచ్ఛమైన. ప్రేమైన దేవుడు యెజబెల్ భర్తకు స్వచ్ఛమైన ఉంది, కానీ ఏం చేసింది? భర్తను భక్తి మార్గంలో నడిపించక మరొక మార్గంలో నడిపించిన వ్యక్తిగా యెజబెల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మీకాలు అంటే దేవుని పోలిక అని అర్థం, దేవుని పోలిన వారి ఎవరని అర్థం. ప్రేమైన దేవుడు మీకాలు అంటే. కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆయన దావీదును తృణీకరించడం ప్రారంభించింది. తద్వారా మనం గమనించినట్లయితే ఆమె జీవితంలో పిల్లలు లేకుండా వేరేట్టుగా చూస్తాం, ఆమె జీవితంలో సంతానం లేకుండా వేరేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుడు సో భర్త కంటే ఒక అడుగు ముందుకేస్తే దేశంలో కరువు వచ్చేట్టుగా చూస్తూ ఉన్నాం కదా. 3.5 సంవత్సరాలు ఆహాబు రాజుగా ఉన్నటువంటి 3.5 సంవత్సరాల్లో కరువు దేశాన్ని దాటవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క చుక్క లేదంటే పై నుంచి ఆశీర్వాదం రాలేదు. ప్రేమైన దేవుడు అదే రీతిగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆమె జీవితంలో సంతానం లేకుండా పోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుడు వాక్యం చాలా తెలియదు. అందుకే ప్రక్కటే దేవుడు ఎందుకు చేశాడంటే, మనం ప్రక్కలోనే ఉండాలమ్మా, ఎక్కడికి వెళ్ళకూడదు. ఒక అడుగు వెనక ఉండకూడదు, ఒక అడుగు ముందు ఉండకూడదు. ముందుంటేనేమో ఆశీర్వాదం, వెనకుంటేనేమో కరువు, లేకపోతే ఆ యొక్క సంతానం లేకపోవడం, ఆశీర్వాదం లేకపోవడం. ప్రేమైన దేవుడు హీరాదిగా అంటే హీనపరచడం. ప్రేమైన దేవుడు భర్తను హీనపరిచిందని బైబిల్లో రాయబడినట్టు మనం చూస్తాం. వాళ్ళతో వీళ్ళతో హీనంగా మాట్లాడు. సో దట్స్ నాట్ ప్రేమైన దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన వారు అందుకే స్త్రీని ప్రకటికతో తయారు చేశారు. అవమానపరచడం కాదు, కానీ భర్తకు సపోర్ట్ గా ఉండాలని దేవుడు వాక్యం స్థాపిస్తుంది. పురుషుడు తన బాధ్యతను నిర్వర్తించాలి, బాధ్యత మోయాలి. బాధ్యత లేనటువంటి వ్యక్తి భర్తే కాదు. ప్రేమైన దేవుడు బాధ్యత కుటుంబం పట్ల, భార్య పట్ల ఆ బాధ్యత లేనటువంటి వ్యక్తి, పోషించలేనటువంటి వ్యక్తి ప్రేమ పోషించాలి. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. భర్తే కుటుంబాన్ని పోషించాలంట. ప్రేమ వాళ్ళరా సో భర్త కుటుంబాన్ని పోషించలేకపోతే భర్త యొక్క పోస్ట్ ఏంటంటే, ప్రేమ దేవుడారా భర్త పోస్ట్ కాదండి. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. పోషించాలి ప్రేమ వాళ్ళరా. అదే రీతిగా విలువైన వ్యక్తిగా ఉండాలి, విలువైన వాటిని ఆశించాలి, విలువైన వాటిని పొందుకోవాలి. భార్యకు పిల్లలకు విలువైన వాడిగా ఉండాలి, వారి దృష్టిలో విలువైన వ్యక్తిగా ఉండాలి. ప్రేమైన దేవుడారా ఏ రీతిగా క్రీస్తు సంఘానికి విలువైన వ్యక్తిగా ఉన్నాడో, క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉంటూ ఉన్నాడో, క్రీస్తు సంఘానికి భర్తగా ఉంటూ ఉన్నాడో, ఏం చేస్తాడు తెలుసా? క్రీస్తు మన ఊరికనే ప్రభువుని ఆరాధించడం లేదు. ఎందుకు ఆరాధిస్తున్నాం తెలుసా? మన సంఘానికి భర్త అయినటువంటి క్రీస్తు ఏం చేస్తాడు తెలుసా? సంఘం కొరకు రక్తాన్ని చిందించాడు. తన చిట్ట చివరి రక్తపు పొట్టు ఏం చేశాడంటే యేసు ప్రభు సంఘం కొరకు కార్చాడు. అందుకే మనం యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, కనపరుస్తున్నాం, ఆయన పాదం దగ్గర సాగరపడుతూ ఉన్నాం. ప్రియమైన దేవుడు అది చేయకుండా
ప్రేమని దేవుడారా, నేను దేవుణ్ణి నన్ను ఆరాధించండి అంటే ఆరాధించిన ప్రేమని దేవుడారా, ఏం చేయాలో అది చేశాడు. భర్తగా ఏం చేయాలో సంఘానికి చేశాడు ప్రేమని దేవుడారా. లోకానికి ఏం చేయాలో అది చేశాడు. అందుకే ప్రజలందరూ కూడా ఆయన ఆరాధించారు. తెలియని వారు ఒకవేళ ఆరాధించలేకపోవచ్చు, కానీ ప్రేమ వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా తమ హృదయంలో ఉప్పొంగుతూ ఉండగా ప్రభువును ఆరాధిస్తారు, స్తుతిస్తారు, కనపరుస్తారు ప్రేమైన దేవుడు బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అందుకే ప్రేమ వారు చివరిగా మాట చెప్పి ముగించాల్సిన సమయం ఎక్కువైపోయింది. త్వరగా నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 128వ కీర్తన. కీర్తన గ్రంథం 128వ కీర్తన. అందుకే దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దయచేసి గమనించండి. 2వ వచనం చదువుకున్నా. దేవునికి ఆశీర్వాదాలు. వాళ్ళ వివాహం అన్ని విషయాలు కలదని ఎందుకో నేను చెప్పాను. సో పురుషుణ్ణి మట్టితో తయారు చేశాడు నేను చెప్పాను. భార్యను అలాగే స్త్రీని ఎముకతో తయారు చేశాడని చెప్పాను. ఎముకతో చెప్తే మర్చిపోయాను. ప్రేమ ఎందుకు ఎముక తయారు చేశాను తెలుసా? ఎముక వంచిత వంగేది కాదు ప్రేమైన దేవుడు. మట్టితో తయారు చేసిన బొమ్మను ఎట్లా కావాలంటే ఇలా మర్చవచ్చు కదండి. ఎట్లా కావాలంటే నువ్వు అట్లా మట్టితో నువ్వు బొమ్మను తయారు చేయొచ్చు, కానీ ఎముకను వంచగలవా? ఎముకను వంచలేరండి. ఎముకను వంచడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఎముక ఇరిగిపోతుంది. ఎముక ఇరిగిపోతుంది ప్రేమైన దేవుడు ద్వారా. సో భార్య హృదయాన్ని ప్రేమ వల్ల తన ఇష్టానుసారంగా మనము పురుషులుగా ఆధిక్యత చలాయించిన ప్రయత్నం చేస్తే వాడి హృదయాలు పగిలిపోతాయి. ప్రేమ వల్ల పగిలిన హృదయాన్ని ఎవరు కూడా కట్టలేరు ప్రేమైన దేవుడు ద్వారా. అది వంచడానికి ప్రయత్నం చేస్తే ఇరిగిపోతుంది తప్పితే అది మాత్రం వంగదు ప్రేమైన దేవుడు ద్వారా. వంగదండి, నెర్రగొడుతుంది, లేకపోతే అది సంపూర్ణంగా ఇరిగిపోతుంది తప్పితే ప్రేమైన దేవుడు అదంతా మాత్రం అలాంటి నేచర్ ప్రేమైన దేవుడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భార్యలు తమ జీవితం అంతా కూడా కష్టపడుతూనే ఉంటారు. భర్తలకు ఎంత సేవ చేస్తారో తెలుసా ప్రేమైన దేవుడారా? నాకైతే అనిపిస్తుంది ప్రేమ మార్నింగ్ మనతో పాటు ఉద్యోగం చేస్తారు, మనతో పాటు అన్ని పనులు చేస్తారు, తర్వాత ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఉల్లు ఊడుస్తూ ఉంటారు, తుడుస్తూ ఉంటారు. గమనించినట్లయితే నిజంగా చేతులెత్తి నమస్కారం చేయాలండి. దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాయి. సాధ్యం సహాయం ప్రియమైన దేవుడా, ఇలాంటి మంచి గుణములు కలిగిన వ్యక్తిని. అందుకే పేతురు రాసిన చక్కటి మాట అంటారు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామా? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. అటువలనే పురుషులారా, జీవనము కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. ఏమంటున్నాడు తెలుసా? బలహీన ఘటమని ఎంచి. బలహీన ఘటమని ఎందుకు అంటున్నాడంటే ప్రేమిన వాళ్ళరా, బలహీన ఘటం అంటే అంత తీసిపడేసేది కాదండి. బలహీన ఘటం అంటే అర్థం ఏంటంటే అంత ఈజీగా మనం గమనించినట్లయితే మనము వంచడానికి ప్రయత్నం చేస్తుంది, బ్రేక్ అవుతుంది ప్రేమ వాళ్ళరా, బ్రేక్ అవుతుంది. బలహీన ఘటం అంటే అది ప్రేమ వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి మనస్తత్వం మనం గమనించినట్లయితే, నేను యాక్చువల్గా కొంచెం సైకాలజీ చదివాను ప్రేమ వాళ్ళ, వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందని చెప్పేసి ప్రేమ వాళ్ళ వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నారంటే దే స్టిక్ టు దట్. ఎవరు కూడా చేంజ్ చేయలేరు. అంత స్టిఫ్గా ఉండటం ప్రారంభిస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి గుణం, ఆ నేచర్ అది పురుషుడికి ఉండదు. అందుకే సాటిన సహాయంగా దేవుడు ఏర్పాటు చేస్తుంది. సాటిన సహాయంగా ఏర్పాటు చేస్తున్నాడు ప్రేమైన దేవుడి ద్వారా. వాళ్ళకై వాళ్ళు మేము లోబడాలి అంటే లోబడతారు తప్పితే నాకు లోబడు అంటే లోబడే స్వభావం కాదు ప్రేమైన దేవుడి ద్వారా. అందుకే ఏమంటున్నాడంటే ప్రేమైన దేవుడి వాక్యం సెలవు చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు జ్ఞానంతో కాపురం చేయండి, డబ్బుతో కాదు, ఉద్యోగంతో కాదు మీరు కాపురం చేయాల్సింది. దేంతో కాపురం చేయాలంట? జ్ఞానంతో కాపురం చేయండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మీరు చదువుతారు కొద్దిగా. అలాగనే పరిచారకులు మానులేయండి, విమనస్సులను మిగుల మద్యపానస్తులను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:8 అమ్మా. ఇది 11 చదవండి. అటువలే పరిచర్య చేయి స్త్రీలను పురుషులు కోపమని మీ భార్యలను
ప్రేమించండి అని రాస్తారు చూడండి. ఫిలిప్పీ లెక్క 8వ వచనం. ఇందాక చదివించింది, బట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. మనం గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేమని దేవుడు బలహీనత మనం ఎంచి నిలిచారంటే భార్యలను మీరు ప్రేమించండి. ప్రేమ ద్వారా భార్యను ఎంతైనా కూడా మనం పంచవచ్చు, కానీ ప్రేమైన దేవుడు ద్వారా బలవంతంగా వచ్చితే వంగేది కాదు. ప్రేమైన దేవుడు కొలసి చదవాలి. ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకూడదు. యాక్చువల్లీ చూడాలన్నది కాదు, కానీ తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది ప్రేమ దేవుడా. సో మనం గమనించినట్లయితే మీ భార్యలను ప్రేమించాలి. ఏ రీతిగా ప్రేమించాలంటే వారు నిజంగా బలహీనులు, అంటే మానసికంగా ఒకవేళ బలహీనులై ఉండవచ్చు, కానీ ఎమోషనల్ గా దే ఆర్ నాట్ బలహీనుడు. ప్రేమైన దేవుడా. సో వాళ్ళ డెసిషన్ తీసుకుంటే దే స్టిక్ టు దట్. ప్రేమైన దేవుడా హార్ట్ నాస్తం అంటే అంత స్టిఫ్ గా వాళ్ళు ప్రారంభిస్తారు. త్వరగా ఏడ్చొచ్చు కానీ ప్రేమైన దేవుడు కలరా, కానీ ఒక డెసిషన్ వాళ్ళు కట్టుబడి ఉంటారు. ప్రేమైన దేవుడు ఏదైనా తీసుకుంటే వాళ్ళు కట్టుబడి ఉంటారు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతారు. అందుకే వారిని ఎముకతో తయారు చేస్తారు. దేవుడి వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రేమైన దేవుడు. సో మనం గమనించినట్లయితే ఈ ఇరువురిని ఈ విధంగా తయారు చేసే దేవుడు ఆశీర్వదించి ఒక చక్కటి మాట చెప్తున్నాడు. చదివి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావంటే అర్థమేంటో తెలుసా? మనం చేసినటువంటి కష్టం, మనం చేసినటువంటి పని ఎవడో అనుభవించడం కాదు. కొంతమంది చేస్తూ ఉంటారు, చాలా కష్టపడతారండి ప్రేమైన దేవులారా, దాన్ని ఎవరో అనుభవిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడింది నీతిమంతుల వరకు ఏం చేస్తారంట? నీతిమంతులు ఏం చేస్తారంట? వాళ్ళు ధనాన్ని సమకూర్చుకుంటే నీతిమంతులు దాన్ని అనుభవిస్తూ ఉంటారంట అని బైబిల్లో రాయబడింది. అది వారి గురించి రాయబడింది. కానీ మనం గమనించినట్లయితే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలంటే కొంతమంది కష్టం చేస్తారు, సంపాదిస్తారు, చెమటోడ్చి చేస్తారు, కానీ దాన్ని ఎవరో అనుభవిస్తూ ఉంటారు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం అనుభవి. కొంతమంది మెడిసిన్స్ పెడుతూ ఉంటారు, లక్షల కొద్ది మెడిసిన్స్ పెడుతూ ఉంటారు. ప్రేమైన దేవుడు ద్వారా దేవుడి వాక్యం సాగిస్తుంది. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉంటే నీకు పూర్ణ ఆరోగ్యం ఉంటుంది. నువ్వు సంపాదించిన ప్రతి పైసా నువ్వే అనుభవిస్తావు. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు అనుభవిస్తారు, ఎవరో కాదు. ప్రేమైన దేవుడు దట్స్ వాట్ బైబిల్ సేస్. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావంటే అది నీకే, దేవుడు నీకు ఇచ్చిన నువ్వే అనుభవిస్తావు, అని నీ పక్కన అనుభవించడానికి అంత మాత్రం కూడా వీల్లేదు. ప్రేమైన దేవుడు దట్స్ వాట్ బైబిల్ సేస్. నీవు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించినప్పుడు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వాడి ఉండను, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండదు. నేను ముగిస్తున్నాను ప్రేమైన దేవుడా. భార్యను దేంతో పోల్చాడు తెలుసా? ఫలించు ద్రాక్షవల్లితో పోల్చాడు. ఫలించు ద్రాక్షవల్లితో పోల్చాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ ద్రాక్షవల్లికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? గమనించినట్లయితే న్యాయపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను మనం చదివినట్లయితే, చెట్లన్నీ వెళ్ళాయట. చెట్లన్నీ వెళ్ళి ఇదిగో మా మీద రాజుగా ఉండు అని అడుగుతూ ఉంటే అట్లా పోయి ద్రాక్ష చెట్టును అడుగుతారు. ద్రాక్ష చెట్టును అడిగితే ద్రాక్ష చెట్టు ఏమంటుంది తెలుసా? నేను 13వ వచనం, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టుట సంతోషపెట్టిన ద్రాక్షరసమును నేనియక మాని చెట్ల మీద రాజునయ్యింది ఇటు అటు ఊటకు నేను వచ్చేదనా. చాలా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ప్రేమైన దేవులారా, దేవుణ్ణి మానవులను సంతోషపెట్టగలిగిన గుణం ఎవరికి ఉందో తెలుసా? ద్రాక్షవల్లి. అందుకే ఈ లోకిటని భార్య విధంగా ఉంటుంటే ఫలించు ద్రాక్షవల్లి. ఆమె ద్వారా దేవునికి సంతోషం, ఆయన ద్వారా తనకు ఉన్నటువంటి పిల్లలకు సంతోషం, భర్తకు సంతోషం. ప్రేమైన దేవులారా, నీ లోకిటని భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది దేవుడు. తర్వాత నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క. ఒలివ మొక్క అంటే ఏంటో తెలుసా? ప్రేమైన దేవులారా, దేవుడు ఉగ్రరూపం ధరించి వర్షాన్ని ఆకాశపు తుమ్ములు విడిచి ఒక్కసారిగా భూలోకంలో ఉన్న దాన్ని నాశనం చేస్తే అన్ని చచ్చిపోయాయండి. అన్ని చచ్చిపోతే చావు లేకుండా మిగిలిందని తెలుసా? ఒలివ మొక్క. ప్రేమైన దేవులారా, భూమిలో ఉన్న సమస్తమని నాశనం చేస్తానని దేవుడు ఒక ప్రతిజ్ఞ చేసి అన్నింటినీ చంపేస్తాడు. ప్రేమైన దేవుడా, ప్రతి చెట్టు చచ్చిపోతుంది, ప్రతి జంతువు చచ్చిపోతుంది, ప్రతి పక్షి చచ్చిపోతుంది, ఆ నోవహు ఓడలో ఉన్న తప్ప మిగతావన్నీ కూడా చచ్చిపోతాయి. ప్రేమైన దేవుడా, కానీ ఆ వర్షానికి తట్టుకొని ఆ యొక్క
దేవుని యొక్క ఉగ్రత తట్టుకుని నిలబడగలిగిన శక్తి ఏంటంటే ఒక ఒలివ మొక్కకు ఉంది. ప్రేమైన దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారంటే దట్స్ వాట్ ఐ సే. ఎందుకంటే వంశావళి అనేది దేవుడు నాశనం చేయడం. ప్రేమైన వంశావళికి అంతం లేదు ప్రేమ. అందుకే మొదట్లోనే చెప్పారు వివాహం ఎందుకు అన్ని విషయాలు కలవేందంటే ప్రేమైన దేవుడరా వంశావళికి అంతం లేదు. ప్రేమైన దేవుడరా అది యేసు క్రీస్తుతోనే అంతం. యేసు ఆది, యేసు అంతం కాబట్టి ప్రేమైన దేవుడరా అంతం లేదు. సో పిల్లలకు ఏ విధంగా ఉంటుందంటే పిల్లల తరాలు. అందుకే దేవుడు ఆశీర్వదించే విధానం ఏంటంటే నీ పిల్లల తరం వరకు అని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దేవుడు మనకి చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు చూస్తాం. సాయంకాల సేవలో మన జీవితాన్ని ప్రశ్నించుకుందాం. ప్రేమైన దేవుడు. సో సమయం ఎక్కువైపోయింది, నేను ముగిస్తున్నా. మన మధ్య ఈ యొక్క యంగ్ కపుల్ ఉంటున్నారు కాబట్టి దేవుని సన్నిధానంలో అడుగుతూ ఉంటే దేవుడు ఇచ్చినట్టు కొన్ని తరపులు నేను మీ దగ్గర తీసుకుని వస్తున్నాను. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ప్రేమైన దేవుడు కదా. చెప్పగలరా? ఒకటిగా చెప్పి ముగించుకున్నాను. ఎందుకు అన్ని విషయాలు ఘనమైనది చెప్పాలి. ఒకటి తొందరగా. దేవుని యొక్క తలంపులో నుంచి పుట్టింది. రెండవదిగా దేవుని చేత ఏర్పాటు చేయబడింది. మూడవదిగా మనం గమనించినట్లయితే అది వంశాభివృద్ధి అంతం లేదు. ఇప్పుడే చెప్పాను. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఏ విధంగా ఉంటారు? ఒలివ మొక్కలు అంతం లేదనమాట. సో ఫలించి ద్రాక్షవల్లి అంటే ఒలివ మొక్కలు అంటే అంతం లేకుండా ఉంటాం. వంశావళి అనేది. అందుకే మత్తయి సువార్త, లూకా సువార్త వంశావళి దేవుడు కావాలని రాపించినట్టుగా మనం చూస్తాం. వంశానికి అంతం లేదు. దేవుడు సృష్టించిన సృష్టి ప్రధానికి అంతం ఉంది, కానీ వంశానికి మాత్రం అంతం లేదు. ప్రేమ వల్ల యేసుతోనే అంతం అవుతుంది అనే విషయం గుర్తు చేసుకోవాలి. తర్వాత పురుషుడిని మట్టితో దేవుడు తయారు చేశాడు, స్త్రీని ఎముకతో తయారు చేశాడు. దానికి ఉన్నటువంటి సంబంధం ఏ రీతిలో మనం మెరుగుకోవాలి అన్నటువంటి విషయాలు మనతో నేరుగా సూటిగా చక్కగా మాట్లాడుతూ ఉండగా తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలు ప్రభు దగ్గర సమర్పణ చేసుకొని వీరి కొరకు ముఖ్యంగా యంగ్ కపుల్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సారా వచ్చి ప్రార్థన చేస్తారు. మీరు కూడా మీ ఇద్దరు వచ్చినట్టే మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా వీరి కోసం ప్రార్థన చేయండి. గుర్తపడినట్టు వాక్యం కోసం ప్లీజ్ వద్దు. ఇది లైవ్ వస్తుంది. ప్లీజ్ మీరు రండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రేమైనటువంటి దేవ యేసుక్రీస్తు ప్రభు మీ పరిశుద్ధమైన పాదములకు ఈ రాత్రి కావాల్సిన చెల్లిస్తూ మీ కృపాసనం వద్ద నా తండ్రి మీరు ఇచ్చినటువంటి వాక్యం అంతకు కలగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. అయ్యా మీరు మాదిరిగా ఉంది నా నాయన. నా తండ్రి మీరు ఎంతగానో మీరు ఏర్పరిచిన మాదిరిని అంతటిని మీరు ప్రజెంట్ చేసిన విధానం అంతటి కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాదయ్యా మీరు ఆది కాండంలో సెలవిచ్చి నా తండ్రి నూతన నిబంధనలో మీరే మాదిరిగా సంఘంలో శిరస్సు అయ్యండి మీ ప్రాణం అంతటిని దారపోసి నా తండ్రి ప్రభా నిష్కలంకులుగాను నిర్దోషులుగాను నిలబెట్టడానికై ప్రభా మీరు ఎంతగానో బాధ్యత తీసుకొని మా కొరకు పట్టణాలను సిద్ధపరిచే తండ్రిగా మీరు మాకుంటున్నట్టుగా మీ వందనాలు ప్రభా. ఒక రోజు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నా నాయన నా తండ్రి మీ పరిశుద్ధతలో పాలివారం అగునట్లుగా నా తండ్రి ఈ సంఘం అంతటి కొరకు కన్య కొరకు మీరు చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా నా తండ్రి ఈ లోకంలో మీరు ఏర్పరిచిన ఇన్స్టిట్యూషన్ కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాం. మిగతా అన్ని కుటుంబాల కంటే క్రైస్తవ కుటుంబము బహు ఘనమైనది నాయన ప్రభా. నా తండ్రి మీకే మీ దృష్టిలో బహు విలువ కలది ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే అలాంటి పరిస్థితుల్లో ప్రభా ఎటువంటి విధంగా కూడా భార్యను విడనాడటం అనేది మీ దృష్టిలో దుష్కరమైన మరి క్రియగా కనిపిస్తున్నట్టుగా మీరు అసహ్యించుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నా ప్రభా. ఇలా ఎన్నో విషయాలు మీరు మాట్లాడారు. అంతేకాదయ్యా నా తండ్రి ఎలా మీరు ఎంతగా ఆశీర్వదిస్తారంటే సంపూర్ణంగా మీరు ఆశీర్వదించే తండ్రిగా మీరు ఉంటున్నందుగా మీకు వందనాలు.
ప్రభు నా తండ్రి మా మధ్యలో నిలబడిన ఈ ప్రియ బిడ్డలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మీరే వారికి శిరస్సుగా ఉండండి, మీరు అధిపతిగా ఉండండి ప్రభా. క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ప్రభా ఈ కుటుంబం ఏర్పడినట్లుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఒక యాజక కుటుంబం నుండి, ఒక భయభక్తులు కలిగిన కుటుంబం నుండి బిడ్డలిద్దరు గతపరచబడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. అది మీ ప్రణాళికని మీరు గుర్తెరుగుటకు ఈ రోజు మీరు చేసిన సహాయం కొరకై కూడా మీకు వందనాలు ప్రభా. భర్త ఎంత విలువైన వాడో తండ్రి, భార్య ఎంత బలహీనమైనదో ప్రభా నా తండ్రి, అంతే కాకుండా ప్రభా ఎంతగా ఫలించేదో మీరు మాకు వివరించి చెప్పిన విధానం కొరకై మీకు వందనాలు. ఇవన్నీ కూడా ఈ కుటుంబం పట్ల వీరి పట్లే కాదు నాయన, ఏర్పరచబడిన కుటుంబములుగా ప్రభా ఇక్కడ ఉంటున్న ప్రతి కుటుంబం పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. సహాయాన్ని అనుగ్రహించండి ప్రభా. వీరికి కావాల్సినవన్నీ ఏవో నా తండ్రి మత్తయి సువార్తలో మీరు అన్నారు, ఇవన్నీ పరలోకపు తండ్రికి మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియదు అన్నారు ప్రభా. నా తండ్రి మాకు కావాల్సిన ప్రతి నీటి మీకు తెలుసు తండ్రి, ప్రతి అవసరత మీకు తెలుసు. కానీ మొదట మీ రాజ్యంలో మీ నీతిని పెరిగే కుటుంబంగా ఈ కుటుంబంలో మీరు ఫ్రేమ్ చేయమని ప్రార్థిస్తున్నా. కృపానే కంచెను నా తండ్రి దహించు అగ్నిని పదే పదే కుటుంబం చుట్టూ ఏర్పరచండి. బిడ్డలిద్దరి పట్ల ప్రభా నా తండ్రి మీ కృప మీ కటాక్షము వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయాన్ని అనుగ్రహించండి. దుష్టుడు ఉండకుండా ఉండటానికి అధికమైన కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ పిల్లలు ఫలిస్తూ నా తండ్రి మరి ముఖ్యంగా మీ కొరకు మహిమకరంగా ఉండగలట్టుగా సహాయం చేయండి. బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడదు అన్న వాగ్దానాన్ని ఈ బిడ్డల పట్ల మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. సహాయాన్ని అనుగ్రహించండి. వారికి ఇచ్చిన ఉద్యోగాలు, వారికి ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ నాయన ఎవ్రీ టాలెంట్ తండ్రి మొదట మిమ్మల్ని మహిమపరిచేదిగా, తర్వాత వారి కుటుంబానికి నా తండ్రి ఇరు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ పిల్లలను చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు మీకే మహిమ ఘనత ప్రభావం ఆధిపత్యం అధికారం ఆరోపిస్తూ ప్రభావం నా తండ్రి మీ కృపలో ఈ పిల్లలు వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని, మీ సమాధానం మీ కుటుంబం పట్ల నిత్యము ఉంటున్నట్లుగా కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఫెలోషిప్ లో అక్కడ ఉండండి. సో ఇది ఒక మన ఆనవాయితీ. సో ఫెలోషిప్ లో ఉన్నటువంటి యాక్చువల్గా మనవర్ సారు మన ఫెలోషిప్ మెంబర్. సో ఫెలోషిప్ లో ఉన్నటువంటి వారి పిల్లలు మ్యారేజ్ అయిపోతే సో సెలబ్రేట్ చేయటం మనం ఆనవాయితీ. సో చిన్న గిఫ్ట్ అందరూ దయచేసి లేడీస్ అంతా కూడా వచ్చినట్లయితే జస్ట్ సో దట్ యూ క్యాన్ అందరు కూడా రండి ప్లీజ్, రండి ప్లీజ్. మేడం మీరు కూడా రండి. వెళ్తారండి. సో అది నా స్టూడెంట్. మన పేరు అలా ప్రతి సమయం ఓకే. So congratulations. Praise the Lord. కాబట్టి కూర్చుంటాను. సో మనవర్ సార్ నాకు ఎంతో ప్రియమైన వాడు. ఇద్దరం కలిసి అనేక ఊర్లు తిరిగాం. మా రిలేషన్ ఇప్పటిది కాదు, దాదాపు 25 years బ్యాక్ నుంచి కూడా